ఇది గుంతపడి సంవత్సరం కాలం అయితే ఉంది. ఈ శాలిని మేడం సెక్రటరీ మేడం ఉన్నప్పుడు పడ్డది. ఆ మేడం కొద్దిగా చేసింది, రిపేర్ చేసింది పైన కొద్దిగా సీకులు పెట్టి. మళ్ళీ తర్వాత కూడా పోయిన తర్వాత శాలిని మేడం అడిగితే మా ఊళ్ళో నిన్న కేసులు పెట్టి ఇచ్చిళ్ళు, స్టేషన్కి ఇచ్చిళ్ళు. అప్పటికి ఇచ్చిన తర్వాత సైలెంట్గా ఉన్నాం. దీని గురించి దరఖాస్తు చేసినాం. ఇప్పుడు వచ్చిన సెక్రటరీ కూడా చాలాసార్లు చెప్పినాం, కానీ ఒక్కసారి కూడా అతను రెస్పాన్స్ కాలేదు. ఇది ఎంత ప్రమాదకరమైన గుంత అంటే ప్రాణాలు పోయేదాకా కూడా ఎవరు కూడా దీని మీద రెస్పాన్స్ అయితే లేదు. ఇప్పటి వరకు కార్యదర్శికి ఎన్నిసార్లు మేము అప్లికేషన్స్ ఇచ్చిన, ఎన్నిసార్లు చెప్పినా, గ్రూప్లో పెట్టిన ఆయన చేసినా ఒక్కసారి కూడా ఆయన తరపు నుండి రెస్పాన్స్ లేదు. ఎలాంటిది కూడా ఆయన స్పందన అనేది లేదు. అసలు ఆయన కొద్దిగా కూడా బాధ్యత లేదు, ఏం లేదు. ఊరి కోసం వచ్చిండంటే అసలు ఊర్లో ఎట్లున్నాయి. ఇది 7వ వార్డు బీసీ వార్డులో ఇది ఎంత పెద్ద గుంత. దీని ఎంత ప్రమాదకరమైనదంటే రాత్రిపూట బైకులు నడుస్తాయి, 24 hours దీనికి అసలు రికం ఉండదు ఈ రోడ్డుకు నడవకుండా. కానీ అలాంటి రోడ్డును కూడా పట్టించుకునే దీని పరిస్థితి లేదు, పట్టించుకునే నాదులు లేడు. ఒక పెద్ద మనిషి పట్టించుకోడు, ఒక సెక్రటరీ పట్టించుకోడు, ఇలాంటి ఒక్కరు కూడా దీని మీద స్పందించడం లేదు. ఎందుకంటే మా వాడంటే అంత చిన్న చూపు, మేమంటే అంత చిన్న చూపు. దీని మీద ఎలాగైనా కలెక్టర్ దాకా చేరుకొని దీని మీద సెక్రటరీ మీద చర్యలు తీసుకొని దీన్ని మాకు బాగు చేయాలని కోరుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు దీని మీద 24 hours ఇది నడిచేది. కాబట్టి తాగినోళ్ళు, తడిపినోళ్ళు, చిన్నపిల్లలు, ఎలాంటి వాళ్ళు అసలు బండిలు నడుస్తాయి, వెహికల్స్ నడుస్తాయి. ఎవరైనా నిన్న ట్రాక్టర్ బోర్ల పడ్డది. ట్రాక్టర్ బోర్ల పడి ప్రమాదం జరగలేదు, కాకపోతే ట్రాక్టర్ బోర్ల పడి ఎవరైనా మోరి మీద ఉంటే ఒకవేళ ట్రాక్టర్ ప్రమాదం జరిగితే ఎలా ఉండదు. మొత్తానికి ప్రాణాలు పోయే వరకు కూడా స్పందించరా? ప్రాణాలు పోయిన తర్వాతనే స్పందిస్తా అంటే ఉండనియండి. ఇది కలెక్టర్ చేరే వరకు దీన్ని చేయండి, తగు చర్యలు తీసుకొని దీని మీద మాత్రం కరెక్ట్ చేసి మమ్మల్ని మంచిగా చేయాలని, మోరిని దీన్ని కూల్చాలని కోరుకుంటాను. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.